సంక్రాంతి ఈ ఫెస్టివల్ కు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హెవీ పోటీ మధ్య రిలీజ్ అయితే సినిమాలు 6 నెలల ముందే ప్రకటిస్తారు దర్శక నిర్మాతలు. మా మూవీ సంక్రాంతికి రాబోతుందని. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనే తేడా లేకుండా తమ మూవీస్తో పోటీ పడతారు. సబ్జెక్ట్ ఉన్న సినిమాలు పొంగల్ విన్నర్గా నిలుస్తాయి. సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ మార్కెట్ను స్టార్డమ్ను పెంచుకుంటారు టాలీవుడ్ హీరోలు. సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ సాధించిన మూవీస్ చాలానే ఉన్నాయి. 1990 నుంచి 2010 వరకు సంక్రాంతికి రిలీజ్ అయి ఆల్ టైమ్ హిట్స్గా నిలిచిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ చాలా స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియోలో మీకు నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. 1990 సంక్రాంతికి బాలయ్య నటించిన ప్రాణానికి ప్రాణం, సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ రుద్ర సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 2 సినిమాలలో ఇన్స్పెక్టర్ రుద్ర హిట్ స్టేటస్ అందుకుంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. 1991 సంక్రాంతికి చిరంజీవి నటించిన స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, పరమశివుడు, సీతారామయ్య గారి మనవరాలు ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్, పరమశివుడు సినిమాలు ఫ్లాప్ అవగా సీతారామయ్య గారి మనవరాలు సినిమా హిట్ అయింది. ఈ మూవీ 1991 పొంగల్ విన్నర్గా నిలిచింది. 1992 సంక్రాంతికి వెంకటేష్ నటించిన చంటి, సూపర్ స్టార్ కృష్ణ నటించిన రక్త తర్పణం, నాగార్జున నటించిన కిల్లర్ సినిమాలు ఆడియన్స్ను పలకరించగా ఇందులో చంటి బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది. వెంకటేష్ మార్కెట్ను హెవీగా పెంచింది. కిల్లర్ మాత్రం పర్వాలేదనిపించగా రక్త తర్పణం ఫ్లాప్ అయింది. 1993 పొంగల్ బరిలో చిరంజీవి ముఠామేస్త్రి, కృష్ణ పచ్చని సంసారం రిలీజ్ అయ్యాయి. ఇందులో ముఠామేస్త్రి హిట్ అవగా పచ్చని సంసారం ఫ్లాప్ అయింది. ముఠామేస్త్రి చిరంజీవి స్థాయిని, మార్కెట్ను పెంచింది. 1993 విన్నర్గా నిలిచింది ఈ ముఠామేస్త్రి. 1994 సంక్రాంతికి చిరంజీవి 3 పాత్రల్లో నటించిన ముగ్గురు మొనగాలు, ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన నంబర్ 1 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో ముగ్గురు మొనగాలు యావరేజ్ అవగా నంబర్ 1 మూవీ సూపర్ హిట్ అయింది. 1995 సంక్రాంతికి పోకిరి రాజా, అమ్మ దొంగ, అమ్మోరు, పెద్దరాయుడు డబ్బింగ్ సినిమా అయిన భాషా మూవీ రిలీజ్ అయింది. ఇందులో పోకిరి రాజా యావరేజ్ అవగా అమ్మ దొంగ సూపర్ హిట్ అయింది. అమ్మోరు, పెద్దన్నయ్య, భాషా బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ అయితే క్రియేట్ చేశాయి. 1995 పొంగల్ విన్నర్గా ఈ 3 సినిమాలు నిలిచాయి. ఇందులో పెద్దరాయుడు మూవీ బిగ్గెస్ట్ గ్రాస్ అయితే రాబట్టింది. 1996 సంక్రాంతికి ధర్మచక్రం, సాంప్రదాయం, వంశానికొక్కడు, పెళ్లి సందడి, ఊహ, అనగనగా ఒకరోజు ఈ 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ధర్మచక్రం, పెళ్లి సందడి ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి. ధర్మచక్రం, పెళ్లి సందడి కలెక్షన్స్ రాబట్టి 2006 సంక్రాంతి విన్నర్స్గా నిలిచాయి. 2007 సంక్రాంతికి దేశముదురు, యోగి సినిమాలు హెవీ పోటీ మధ్య ఆడియన్స్ ముందుకైతే వచ్చాయి. దేశముదురు టర్రఫిక్ రికార్డు నెలకొల్పి బ్లాక్ బస్టర్ అయింది. 2007 సంక్రాంతి విన్నర్గా నిలిచింది. యోగి మాత్రం నిరాశను మిగిలించింది. 2008 సంక్రాంతికి కృష్ణ, ఒక్క మొగాడు, పౌరుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ఒక్క మొగాడు బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వగా పౌరుడు మూవీ యావరేజ్గా నిలిచింది. కృష్ణ మూవీ రొటీన్ స్టోరీతో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. 2008 సంక్రాంతి విన్నర్గా నిలిచింది. 2009 సంక్రాంతికి మస్కా, అరుంధతి పోటీతో రిలీజ్ అయ్యాయి. ఇందులో మస్కా మూవీ హిట్ స్టేటస్ అందుకోగా అరుంధతి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో దుమ్ము రేపింది. బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. 2009 సంక్రాంతి విన్నర్గా నిలిచింది అరుంధతి. 2010 సంక్రాంతికి అదుర్స్, నమో వెంకటేశ, ఓం శాంతి, శంభో శివ శంభో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓం శాంతి నిరాశను మిగిలించగా శంభో శివ శంభో, నమో వెంకటేశ సినిమాలు సేఫ్ జోన్లోకైతే వెళ్లాయి. అదుర్స్ మాత్రం క్లాసిక్ రికార్డు నెలకొల్పింది. 2010 సంక్రాంతి విన్నర్గా నిలిచింది అదుర్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.